దళితులపైన దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దళిత సంఘాల నాయకులకి రక్షణ లేని పరిస్థితులు ఉన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగిందని సంఘాల నాయకుల దగ్గరకు వస్తే వాళ్ళకే ప్రమాదం ముంచుకొస్తా ఉంది. ఎవరైతే న్యాయం చేయాలని చెప్పని రమేష్ నిన్న చేసినటువంటి తప్పేం కాదు. రమేష్ ఒక అమ్మాయికి న్యాయం చేసే విషయం మీద ఆయన స్పష్టంగా ఆ అమ్మాయి పక్షాన మాట్లాడినందువల్ల మరి ముస్లింస్ వాళ్ళు అతన్ని నిన్న హత్య చేయడానికి ఒక కుట్రబడి ఆయన వాకింగ్ వెళ్తున్న వ్యక్తి మీద ట్రాక్టర్తో మరి దాడి చేసి కిరాతకంగా చంపారు. నిన్న రాత్రి చూశాను ఆయన శవం. ఆయన మీద ఎన్ని బలమైనటువంటి తల మీద గాయాలున్నాయంటే అతని బట్టలేయడం చెప్పిన ప్రమాదం రాత్రే కనిపించింది. కాబట్టి రమేష్ కుటుంబంపైకి ఎవరైతే కక్ష కడుతున్నారో వాళ్ళ మీద SC/ST యాక్ట్ కేసు నమోదు చేయాలి. 302 నమోదు చేసుకో వారి కుటుంబానికి నష్టపరిహారం ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి నేరు ఎవరైతే ఈ అగత్యాలకు పాల్పడిన వాళ్ళ మీద గ్రామ బహిష్కరణ కాదు, ఈ స్టేట్ అవతలే ఉండాలి. వాళ్ళు 2-3 బంధువులు దాక్కొని వచ్చి రావడం కాదు, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయేటట్లు తీసుకొని ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పని జిల్లా కలెక్టర్ SP గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ప్రధానంగా DSP గారు, పత్తికొండ DSP రామానాయుడు గారు ఈ యొక్క హత్యలకు చాలా రకాలుగా ప్రోత్సహిస్తున్నారని చెప్పని కోడి ఎక్కువస్తా ఉంది. కాబట్టి ఆయనను మరి మరో జిల్లాకు బదిలీ చేసి సస్పెండ్ చేయాలని చెప్పనేసి ఈ డిమాండ్ కూడా మరి ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. మరి కేసులో FIR లో ఇంక్లూడ్ చేసి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే ఎవరైతే నాయకులు ఉంటారో ఇక్కడ మరి షరీం నగర్ లో సంజన హత్య, మరి చిప్పగిరిలో లక్ష్మీనారాయణ హత్య, గోనెగల్లో మరి ఏసేఫ్ హత్య, ఇక్కడ తుగ్గిలి మండలంలో రమేష్ హత్య, ఎవరైతే నాయకత్వంలో ఉన్నారో SC నాయకులుగా చలామణి తెల్లారు ఒక్కొక్కరిని మరి పొట్టను పెట్టుకునే పరిస్థితిలో ఉంది. మరి ఈ ప్రభుత్వాలు కూడా చూస్తూ ఊరుకుండాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబం ఎంత దళితులు ఎంత ఉండాల్సిన ప్రభుత్వాలు మరి దళితులకు దూరంగా ఉన్నాం దాన్ని టార్గెట్ చేసి ఒక్కొక్కరు చంపే పరిస్థితిలో తీసుకొస్తున్నారు. వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఏదైతే ఉన్నావో మరి మా పెద్దలందరూ కూడా 5 కోట్లు ఇవ్వాలని, నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, చట్టంలో ఉన్న పిల్లలు ఏ విధంగా ఆదుకో మరి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. మరి అన్నిట్లో కూడా ఇక్కడ ఈ రోజు అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక SP గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ కర్నూలు నడిబడ్డులో కూడా మరి ఇంత పెద్ద ఎత్తున మరి ధర్నా చేస్తుంటే కలెక్టర్ ఆఫీస్ లో ఉండి కలెక్టర్ గారు కానీ SP ఆఫీస్ లో ఉండి SP ఆఫీస్ లో కూడా రాకోకుండా మరి మనం కూడా ఎన్నుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తూ నేను ముగిస్తున్నా. TM రమేష్ MRPS వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే పేదల పక్షాన, మాదిగల పక్షాన, అదే విధంగా SC ST BCల పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నట్టు నాయకుడిని నిన్న కుట్రపూరితంగా ఒక ట్రాక్టర్తో కొట్టి, అదేవిధంగా సృహ తప్పిపోయిన రమేష్ను రాళ్లతో కొట్టి చంపడము చాలా హేయమైన చర్య. నాడు ఆంధ్రప్రదేశ్లోన ఎక్కడ చూసినా దళిత గిరిజనుల బిడ్డల పైన దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇంకొకసారి ఇటువంటివి పునరుత్థానం కాకుండా మిగతా నాయకుల మీద కూడా ఈసారి ఎక్కువ వాళ్ళ మీద ఇట్లాంటి దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని నేను MRPS తరఫున మాన్య శ్రీ మందా కృష్ణ మాది గారి తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను. పోలీసు వారు నిర్లక్ష్య వైఖరిని విరమించుకోవాలి. ఎందుకంటే అన్ని కులాలతో పాటు SCలు కూడా మనుషులే, మీరు దాన్ని గుర్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారిని మనం చేస్తున్నాం. దళితులు చనిపోయిన తర్వాత PO యాక్ట్ ప్రకారము ఒక జిల్లా కలెక్టర్గా మీరు పరామర్శించాలి. కానీ ఇప్పటి వరకు శవం ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తారు, మీరు రాకపోవడం చాలా చిక్కుచేటు మేడం. దయచేసి మీరు SCలకు సపోర్టుగా నిలబడేలా పోలీసు వాళ్ళు ఉన్నత కులాలకు సపోర్టుగా కాదని చెప్పేసి సెలవు తీసుకుంటూ ఎవరైతే హత్య చేశారో వారిని ఇమ్మీడియట్గా రిమాండ్ చేసి TM రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లాలోని తుగ్గిలి మండలంలో బొందుమరుగుల గ్రామంలో MRPS అధ్యక్షుడు TM రమేష్ గారిని అతి కిరాతకంగా
ట్రాక్టర్తో తొక్కించి రాడ్లతో దాడులు చేయడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు చూస్తే కర్నూలు జిల్లాలో కేవలం పత్తికొండ నియోజకవర్గంలో ఎస్సీల మీద దాడులు అరాచకాలు ఉధృతమయ్యాయి. ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళినా డిఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళినా వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్లు చోద్యం చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శవాన్ని పెట్టుకొని ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న ఇంతవరకు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకు ఈ దళిత వర్గాల మీద ఈ విధమైన వివక్ష చూపిస్తూ ఉన్నారు? అదేవిధంగా అగ్రవర్ణాలకి దాడి జరిగితే ఇదే విధంగా నిర్లక్ష్యం చేసేవారా అని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నిలదీస్తా ఉన్నాం. చాలా దుర్దినం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దళితుల పైన జిల్లాలో రోజు రోజుకు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు అనేటువంటి పెరిగిపోతా ఉన్నాయి. జనరల్గా దళితులపై జరిగేటువంటి హత్యలు ఒకవైపు అయితే దళితుల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం, దళితుల కోసం మేము ఉద్యమిస్తామని చెప్పేటువంటి నాయకులు కూడా ఈరోజు భద్రత లేనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది. సంవత్సరంలో 2 నాయకుల్ని చాలా దుర్మార్గంగా హత్య చేసినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. జస్టిస్ పున్నయ్య గారు 1999లో చెప్పారు, ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ఎక్కువ దళితులపైన దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగేటువంటి జిల్లాల్లో కర్నూలు జిల్లా 3వ జిల్లాగా ఉంది అని చెప్పేసి చెప్పారు. అంటే వీటిని నియంత్రించాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఐఏఎస్ అధికారిని కేటాయించాలని చెప్పేసి చెప్పారు. అంటే ఈ ప్రాంతంలో ఆ పని జరగట్లేదు అంటే ఇక్కడ దళితులపైన దాడులు చేయండి అని చెప్పేసి చట్టబద్ధంగా చెప్పడం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటాం. ఈ రోజు బొందిబడుగుల రమేష్ చేసినటువంటి అన్యాయం ఏమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ దళితులపై దాడి జరిగినా, ఎక్కడ కుల వివక్షత అంటరాంతరం కొనసాగుతున్నా దానిపైన పోరాటం చేయడమేనా ఆయన చేసేటువంటి నేరం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. చాలా దుర్మార్గంగా మట్టు పెట్టుకున్నారు. మేము కోరుతా ఉన్నాం, అక్కడ ఉండేటువంటి లోకల్ వ్యక్తులే కాదు పోలీస్ వ్యవస్థ కూడా ఆయన హత్యకు సహకరించింది అని చెప్పేసి బంధువులంతా భావిస్తూ ఉన్నారు. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, మీరు అధికారులు ఇక్కడ వచ్చి చట్టం చేసే పని మీరు జనరల్గా చెప్పొద్దు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా ఉద్యోగం వస్తుంది, పరిహారం వస్తుంది, భూమి వస్తుంది, ఇల్లు వస్తుంది, ఇవన్నీ చట్టమే చేస్తుంది. మేము చెప్తా ఉన్నాం మీరు దోషులను శిక్షించండి. మేము చెప్తా ఉన్నాం ఎవరైతే కారణమైనటువంటి డిఎస్పీ ఉన్నాడో ఆయన్ని ముద్దాయిగా చేసి వెంటనే మీరు సస్పెండ్ చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే సంఘాలన్నీ ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. నాయకుడు బీసీల పక్షాన నిలబడి న్యాయం చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ రోజు ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్యేల దగ్గరికి మరి ప్రతి ఎస్సీ పోతాడు, ఎస్టీ పోతాడు, బీసీ పోతాడు, ఓసీ పోతాడు, అక్కడ పోయి పంచాయతీలు చేసుకుంటారు. ఆ పంచాయతీలు చేసుకున్నప్పుడు మరి ఒకరికి న్యాయం జరుగుతుంది, ఒకరికి అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఆ ఎమ్మెల్యేలను చంపుతారా, ఆ ఎంపీలను చంపుతారా, ఆ పెత్తందారులను చంపుతారా అని చెప్పి నేను ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి అన్నలారా, ఈ రోజు ఎదిగినటువంటి నాయకులను అంటే దండోర నాయకులను ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ గాని ఈ పోలీస్ యంత్రాంగం గాని కొంతమంది కుట్ర చేసి కుట్రతోన పథకాల ప్రకారంగా హత్యలు చేయిస్తున్నారనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరము మనందరి పైన ఎంతైనా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదే క్రమంలోనే చిప్పగిరి లక్ష్మీనారాయణను అతి దారుణంగా యాక్సిడెంట్ చేసి హత్య చేశారు. అది మరొక ముందే అదే క్రమంలోనే షరీఫ్ నగర్ లోన సంజన్న గారిని అతి కిరాతకంగా కిరాయి హంతకుడు హత్య చేసినటువంటి సంఘటన మరొక ముందే. అదే క్రమంలోనే ఈ రోజు బలమైనటువంటి ఒక దళిత మాదిగ ముద్దుబిడ్డ టిఎన్ రమేష్ మాదిగను అతి దారుణంగా పథకం ప్రకారంగా హత్య చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ మాండేశ్వరి మందాకృష్ణ మాదిగ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్నలారా, దయచేసి మనము ఇక్కడ ఉన్నటువంటి లీడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఇప్పటికీ మన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో విభజించు పాలించని విధానాన్ని రాజకీయ నాయకుల కుట్రలు మరి పోలీస్ యంత్రాంగం కుట్రలు, రెవెన్యూ యంత్రాంగం కుట్రలు జ్వరబడి ఉన్నాయనేది కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. కాబట్టి మన నాయకత్వంలోనే 2 గ్రూపులుగా 3 గ్రూపులుగా విభజించి మనల్ని పలసనం చేసి మనల్ని ఒక్కొక్కరిని ఈ విధంగా హత్యలు చేయడానికి ఈ రాజ్యము కుట్ర వన్నుతున్నదని చెప్పి కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరము మాదిగ ముద్దు బిడ్డల పైన, మాదిగ నాయకుల పైన ఎంతైనా ఉన్నది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉండబడే ఎస్సీ నాయకులు కానీ, టీడీపీ
పార్టీలో ఉన్నవాడే ఎస్సీ నాయకులు గాని, సిపిఐ సిపిఎం పార్టీలో ఉండే ఎస్సీ నాయకులు గాని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నా అన్న కోసం న్యాయ పోరాటం ఈడే జరుగుతున్నాం. మాకు వెంటనే న్యాయం జరగాలి, డిఎస్పీ రావాలి, కలెక్టర్ మేడం రావాలి, మాకు సమాధానం చెప్పాలి. అగ్రవర్ణ కుర్నాలు చేసే అరాచకాలు మేము భరించలేము. వైసీపీ ప్రభుత్వంలో ఇదే జరిగింది, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది. అన్న వాకింగ్కి వెళ్తుండు, ఆ వెళ్ళిన క్రమంలో ట్రాక్టర్ తీసుకుని గుద్ది రాళ్లతో కొట్టి రాళ్లతో వేసి చంపేసినారు. దానికి కారణం, ఏకైక కారణం, బీసీ క్యాండిడేట్ ఒక అమ్మాయి ఉండే, ఆ అమ్మాయిని ముస్లిం క్యాండిడేట్ ఒక అబ్బాయి పెట్టుకుండు. ఆ న్యాయం కోసం నేను పోలీసులకు పోతే న్యాయం జరిగింది బీసీ క్యాండిడేట్ కి. మరి మందలించాలి కదా, తప్పు చేస్తే పోలీసులు ఆ ముస్లిం క్యాండిడేట్ కొట్టిన పాపానికి వాళ్ళు కక్షమించుకొని మా అన్నం చంపేసినారు. ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుపోతే 24 hours లో యాక్షన్ వాళ్ళు తీసుకోకపోతే మేము తీసుకుంటాం. ప్రజారాజ్యమే కదా, ప్రజాస్వామ్యమే కదా. వాళ్ళు తీసుకోకపోతే మేము తీసుకో. పత్తికొండ డిఎస్పీ ఇంతవరకు లేడు. 7 మంది చంపేటే 4 అరెస్ట్ అయినారు, 3 ఎడబోయినారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారు, కంగాటి శ్రీదేవమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళనే యాక్షన్ తీసుకోవాలి, లేదా మేమన్నా తెగిస్తాం. మేము కూడా మనుషులమే. అగ్రవర్ణ కులాలకేమి 2 కొమ్ములు ఉండవు, ఎస్సీ క్యాండిడేట్లకే మాకు 2 కొమ్ములు ఉండవు. వాళ్ళు ఎంత తెగిస్తాం మేము కూడా అంతే తెగిస్తాం. మా అన్నకు మాత్రం న్యాయం జరగాలి, ఇప్పుడే జరగాలి. పోలీసులు ఏమంటారు, మేము న్యాయం జరుపుతామంటారు, వాళ్ళు జరుపుతూనే ఉంటారు. 14 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే 16 సంవత్సరాలు కనుక శిక్ష పడుతుంది. ఆడు ముస్లిం అయిపోయాడు అప్పటికే. ఇలా న్యాయ వ్యవస్థ అట్లుంటుంది. యాక్షన్ తీసుకుంటే వెంటనే తీసుకోవాలి, లేకుంటే మేము తీసుకుంటాం. నాగరాజు చనిపోయిన వ్యక్తికి తమ్ముడిని.